బాబాయ్ అలా ఏం చేద్దాం, బోర్ కొడుతుంది. నాకు కూడా ఏం చేద్దాం ఫోన్ వస్తుంది నాకు. హలో ఏందిరా, మన ఊర్లో డైనోసార్లు వచ్చినాయి. మన భయపడుతుంది. ఈ డైనోసార్లు మన ఊర్లో ఎక్కడ వస్తారా? ఆ ఊరు నువ్వు ఫోన్ పెట్టి సౌండ్ వస్తుంది. అరే మన ఊర్లోకి డైనోసార్లు వచ్చినాయి అంటారా? బాబాయ్ బాబాయ్ మన ఊర్లోకి డైనోసార్లు వచ్చినాయి. ఎక్కరాక నిజమే వచ్చినాయి. నా కళ్ళ ముంగుంటే జస్ట్ మిస్ నా పానం పోవు. అది వేరే కాళ్ళు ఉంది కాబట్టి ఇట్లా నడుచుకుంటూ వచ్చినా, లేకపోతే నేను చచ్చిపోతు. అమ్మ బాబాయ్ సపడకుండా ఏమో సౌండ్ అవుతుంది. ఆకాశం పైన చూడు రా. మన పని అవుతుందిరా, అటు ఉద్దాం మన ఇళ్ళలో అదే మన ఊర్లో డైనోసార్లు వచ్చినాయి. ఆకాశం మీద ఇంతమంది గిండె పుత్తు డైనోసార్ చూసిరా. రారా చచ్చిపోతావు. రారా రారా రారా. అగో వీళ్ళు భలే ఉన్నారు. నిజ జీవితంలో డైనోసార్ వచ్చేది బొమ్మలు అంటే అది వేరు, సినిమాలు అంటే అది వేరు. చి వేస్ట్ డైనోసార్ ఇది ఊరి మీదకి వస్తాయట. వాళ్ళు సినిమాల్లో చూసి రియల్ అనుకుంటారు కావచ్చు. డైనోసార్లు ఉంటాయా? ఏదో సౌండ్ వస్తుంది. డైనోసార్ బాబాయ్ నువ్వు చెప్పినావు కాబట్టి బతికిపోయినావు, లేకుంటే డైనోసార్ చేతులు చనిపోతావు. అమ్మా ఎక్కడ చూసినా డైనోసార్లు కనబడుతున్నాయి. రియలే బాబాయ్, మేము ఇప్పుడు ఎట్లా బతుకుతాం బాబాయ్? నేను బాగురా బాయ్. అరే అందరు సప్పుడాగుండుర్రా. ఇక్కడ డైనోసార్ వండుకుందిరా. పెళ్ళగా లేవర్రా. ఇక్కడ మస్తు కట్టలు దొరికాయి. ఒక్క కట్టన దొరకలేదు. పోయిన సంవత్సరం ఇక్కడికే వచ్చినావు, మస్తు కట్టలు దొరికినాయి కదా. ఈ ప్లేస్ కూడా తెలిసినట్టుంది అక్క, అందుకని ఒక్క కట్ట దొరకలేదు మనకు. నిజమే ఓలా వచ్చి తీసుకుపోయినట్టున్నారు. ఒక్క కట్టన దొరకలేదు. లెంకదాంపా అటు ఇటు. చెల్లెలు ఏం చేస్తారు ఇక్కడ? కట్టలు ఏరుకుంటున్నాం. ఇక్కడ కట్టలు ఏడు. మన ఊళ్ళకు డైనోసార్స్ వచ్చినాయి. కొద్ది అయితే నన్ను చంపేసేసి వెళ్ళాళ్ళు. పారే పరిగెత్తురి, పారాలు కాపాడుకోరి. పారంటే ఉన్నాయి తారే. ఎటు పోతున్నావు?
చెప్తా మీకు ఏమైనా పిసనా డైనోసార్ చంపేస్తాయి ఒకసారి చూడు రావు నిజమే సౌండ్ వస్తుందేడా అమ్మో డైనోసార్ మరి చెప్తేనేనా మీరు చెప్తేనాడు చెయ్యరు కట్టెలు గిక్కడికి వస్తారా పానాలు పోతాయి నీకు ఏం చేస్తున్నావు కట్టెలేమో నచ్చిన డైనోసార్లు టీవీలో అల్లీలో చూసినా గానీ అమ్మో నిజంగా చూడలేదా డైనోసార్లని ఏం డైనోసార్ పానాలు పోతాయి మరి అమ్మో డైనోసార్లు డైనోసార్లు ఎట్లా వచ్చినాయమ్మా నోరికి అయ్యో ఏం తెలియదు అరే కొద్ది డైనోసార్ చూసినవారా ఎర్ర డైనోసార్ ఒకటి పడుకునే డైనోసార్ ఒకసారి గాల తేలుతుంది గిన్ని డైనోసార్లు తప్పించుకొని మనం బతికినవరా అమ్మ బాబోయ్ అమ్మో వీడైతే మనం చచ్చిపోతాం మనకు తెలుసు కాబట్టి ఆ డైనోసార్లు తింటే అని మనం ఈ దాకా వచ్చినాం ఒకవేళ తినచ్చు అమ్మో ఘోరం అయ్యో నాకు బాగా ఉడకపోతే వస్తుందిరా ఇంకెంతమంది ఉన్నారు డైనోసార్ బాధల అగో వచ్చిరా కొట్టుకుంటున్నాయా డైనోసార్ మాకు ఒక్కొక్కటి డైనోసార్ కావడది కొట్టుకుంటున్నా డైనోసార్ చెప్పకూడదు ఏదో సౌండ్ వస్తుందండి లేర్రి లేర్రా చెప్పకుండా సౌండ్ ఏం వస్తుంది నేను అది దాని మెడ పొడుగుందంటే అది మనం ఏమన్నది సైలెంట్స్కుంటుర్రి అవి మాంసాన్ని తినేది వెజిటేరియన్ సైలెంట్స్కుంటుర్రి పోతాయి అవి సైలెంట్స్కుంటుర్రి పోతాయి నిశ్శబ్దం పోతున్నాయి చెప్పకుండా ఓకే పరి అటు పోదాం పరి హలో ఎడికైనా మళ్ళా కళ్ళు పట్టిలకైనావా నీతో నేంది నాకు ఈ తలకాయ నొప్పి నువ్వు మారవా ఇగచ్చి ఎక్కడి నుంచి దాపురం పడ్డావు నా పానానికి నువ్వు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నిన్ను ఎందుకు ప్రేమించిన్నో వచ్చి నా కర్మగాలి నిన్ను పెళ్లి చేసుకున్నా అయ్యో మంచోని వేనని పెళ్లి చేసుకున్నందుకు నా బతికిటే సర్వనాశనం చేసినావు నువ్వు తాగని నేను ఎన్నిసార్లు చెప్పాలి ఎంతసేపు మొత్తుకోవాలి నేను చెత్త నువ్వు మారుతావు ఇక నేను చావాలి నా చచ్చిపోతా కానీ నువ్వు ఒక్కరి కళ్ళు నువ్వు ఇద్దరే బతుకుర్రి నీ కళ్ళున్నంతసేపే నీ భ్రమనే ఆ లోకంలో బతుకుతావు నువ్వు నన్ను పట్టించుకోవు నన్ను ఎందుకు ప్రేమించినావు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు నేను సావన్నా బతుకన్నా లేట నిన్ను చంపన్నా మందు పోసి చెప్పు ఎక్కడి దాపరమైనా సత్తావా మందకి సావు ఉండడు చచ్చిపో నువ్వు ఎక్కడి నుంచో పెళ్లి చేసుకున్నా నీ పెళ్లి గంగలో ఉనిసారా తూ ఏంది కర్మ కాలిపోయి అవును మీరు ఎందుకు ఎడుతున్నారు నా బాగా చూసి ఎడుతున్నా మరి మీరేం చూసేదనుకుంటున్నారు వేరేదాన్ని చూసేదే డైనోసార్ అనుకుంటలేదుగా ఉంటే బంగ్లెత్తుంటే ఒక డైనోసార్ నువ్వు డైనోసార్ బాగుంది బాగా గట్టికొరిన అనుకో మన పెద్ద డైనోసార్ మన మీదకి వచ్చిన ఆకాశం మీద కూడా చూసాము అప్పుడకుండ్రి అవి ఎన్ని వచ్చిందో చెప్తలేవు ఆ విషయం తెలుసుకోవాలంటే మన మంత్రాల సారా ఉంది తెలుసు కదా మంత్రాల సారావు దగ్గరికి పోవాలి మంత్రాల సారా ఏడుంది తెలుసా నీకు నీకు తెలుసా మరి ఇవరకు మనం పెద్ద డైనోసార్ కొట్టుకునే మంత్రాల సారావని ఎందుకంటున్నావు అంటే గంత పెద్ద డైనోసార్లు సినిమాలల్లా అంతరించిపోయిన డైనోసార్లు మన విలేజ్ కి వచ్చినాయి మన ఊరికి వచ్చినాయి ఆ డైనోసార్ చచ్చిపోయినాయి కవే
మంత్రాసారం అడిగితే అర్థమవుతుంది. ఉత్త డైనోసార్ లేకపోతే ఏం డైనోసార్ తెచ్చింది నువ్వు తెచ్చుకోవాలి. నీకు తెలియదు, నువ్వు చూడలే కాబట్టి అందుకే అరే ఒర్రా కుర్రా సౌండ్ వస్తున్నాయి. ఆగరు ఒర్రా కుర్రా వస్తున్నాయి కావచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం మంత్రాల సారవ దగ్గరకు పోయి ఆ పరిష్కారం ఏంటో తెలుసుకుందాం. సారవనే చెప్తుంది ఇప్పుడు, నీకు తెలుసు కదా. అప్పుడు ఒకసారి పెద్ద పెద్ద నామభావాలు వచ్చినాయి అలా. అమ్మో అప్పుడు కూడా మంత్రాల సారవ చెప్పింది. ఇప్పుడు కూడా మనం పోతే మంత్రాల సారవని తెలుసుకొని మనం విజయవంతంగా ఈ డైనోసార్ని మన ఊరు నుంచి వెళ్ళకూడదాం. అర్థమవుతుందా? లల్లికంత ఘోరం గెలవకు. అర్థమవుతుంది కదా. మనం నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పేది, కానీ ఇన్న కూర్చొని మనం మంచిగా చెప్పాలి. లేకపోతే ఇక డైనోసార్లు వచ్చి మనం మింగుతాయి. అర్థమవుతుందా? సరే సరే మనం వెళ్దాం పదండి వెళ్దాం. సృష్టి నాశనం అవుతుంది. డేమియా వచ్చినాయి, మంత్రాల గురించి వచ్చినాయి. అవి మంత్రాలు చేస్తే వచ్చినాయి. నాశనం అయితే సృష్టి పోతుంది. ఇక సృష్టి నాశనం అయిపోతుంది. మంత్రాల సారవా ముక్కు ముక్కు మంత్రాల సార ముక్కు సారవా. ఇగో ఇక్కడికి పెద్ద పెద్ద డైనోసార్లు క్రూర మృగాలు పైన ఎగురుతున్నాయి. కింద మాకు భయం అనిపిస్తుంది. ఎవరు రాక అవన్నిటిని తప్పించుకొని ఈ రాకొచ్చినాం. ఇప్పుడు మా ఒక్కరిగా కాదు, మన ఎవరు రాధమ్మ కనబడ్డది, మా కనబడ్డది, రాజలక్ష్మి కనబడ్డది, భవాని కనబడ్డది, అలెక్కే కనబడ్డది, వైష్ణవ్ గానికి, విక్రాంత్ గానికి, వంశీ గానికి వాళ్ళందరూ కనబడ్డాయి. ఇవన్నీ మాకే ఎందుకు కనబడుతున్నాయి, ఇంకా ప్రజలందరికీ కనబడుతున్నాయా? మాకేం అర్థమవుతలేదు. మా మెంటల్ టార్చర్ అవుతున్నావు. కొంచెం నువ్వే నీ మంత్రాల దృష్టితో చూసి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, అది ఎందుకు కథ అవన్నీ తెలిసి మాకు చెప్పాలి. మంత్రాలవ్వా నువ్వే కర్మించాలి. మంత్రాలవ్వా నువ్వు ఎట్లా చేసి గణ్య శతాబ్దాల నుంచి చచ్చిపోయి ఇప్పుడు ఎలా వచ్చాయి అవన్నీ మాకు తెలియాలంటే నువ్వే చెప్పాలి. మంత్రాలు కళ్ళు మూసుకొని జపం చేసి చెప్పమ్మా. మీరు భయపడకోకుర్రి. అవి వచ్చినాయి అంటే అట్టిగా రాలేవు. ఒక్క వ్యక్తి మంత్రాలతో సహాయం చేస్తే అవి వచ్చినాయి. మంత్రాల నుంచి వచ్చినాయా? అయితే ఆ మంత్రాల వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఉంటే మీరు పార్ట్ 2 చూడండి. చూసారు కదా మేము ఎలా గ్రాఫిక్స్ చేసుకుంటాం, మంచి మంచి వీడియోలు మేము ముందుకు ఎలా తీసుకొస్తామో చూసారు కదా. మీకు కూడా వండర్ అనిపిస్తుంది కదా. మీకు ఇలాంటివి కావాలనుకుంటే ఇంకా మాకు కామెంట్లో పెట్టండి. ఇంకా ఓవర్గా వీడియోస్ నేను తీస్తాం. డైనోసార్, డ్రాగన్స్ వగేరా ఏవి కావాలంటే అవి తీసి మీకు పెడదాం. మొత్తానికి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట బెల్ని గట్టి కొట్టుర్రి. మన వీడియోలో అయితే మంచిగా చూసి వైరల్ చేయరు. ఇది మేము అనుకుంటున్నాం అంటే మినిమం 100 లైక్స్ 100 లైక్స్ అంటున్నాం. 1K మినిమం 1K లైక్స్ రావాలనుకుంటున్నాం. మరి 1K లైక్స్ కొడితేనే మళ్ళీ పార్ట్ 2 తీస్తాం, లేకపోతే తీయం. 1K లైక్స్ కొట్టండి, మనం ఖచ్చితంగా వీడియో తీస్తాం. ఎనీవే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2-3 సార్లు చెప్తున్నా అనుకుంటున్నావు కదా, అయినా పర్లేదు. మరి బాయ్.